అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు. ఆడపిల్లల్ని తాను ఒక్కదాన్నే పెంచలేనంటూ ఆ తల్లి వదిలేసి ఎటో వెళ్లిపోయింది. తినటానికి తిండి లేని స్థితిలో ఆ చిన్నారులు కాలం వెళ్లదీస్తున్నారు. ఊళ్ళో రోజుకొకరి ఇంటి వద్ద తింటూ జీవనం సాగిస్తున్నారు. ఆడపిల్లలుగా పుట్టడమే తమకు శాపంగా మారిందంటూ ఆవేదన చెందుతున్నారు. అల్లూరి జిల్లాలో అమ్మానాన్న లేక అనాథలుగా మారిన చిన్నారులపై ఓ రిపోర్ట్. అల్లూరు జిల్లా పాడేరు మండలం సలుగు పంచాయతీ దబ్బగరువు గ్రామానికి చెందిన చిన్నారుల దీనగాథ ఇది. స్థానికంగా నివాసం ఉండే కందుల సీతయ్య, లక్ష్మి దంపతులు. వీళ్లకు 5 ఆడపిల్లలు. అంతమందిని పోషించే స్థోమత లేకపోవడంతో గత ఏడాది పుట్టిన 3 నెలలకు ఆఖరి పాపను ఒకరికి దత్తతిచ్చారు. అదే ఏడాది తండ్రి సీతయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో 4 ఆడపిల్లల పోషణ భారం తల్లిపైనే పడింది. తనకు అంతమందిని పెంచే స్థోమత లేదని పిల్లల్ని వదిలేసి తల్లి లక్ష్మి కూడా ఎటో వెళ్ళిపోయింది. వీరికి చూసేవాళ్ళు లేదు. ఈ అనాథలు అయిపోయి ఆ రోజుకు ఒక ఇంటికి మరి జీవనం పూట గడుపుతూ అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పిల్లల కోసం ప్రభుత్వం వారికి మరి ఎవరైనా సహాయం చేసే మరి దాతలు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఈ యొక్క ఎన్టీ ద్వారా ఏమైనా మరి సహాయం అందిస్తారని మరి కోరుకుంటున్నాం. తల్లిదండ్రులు లేని ఈ 4 ఆడపిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. వీళ్లకు బంధువులు కూడా ఎవరూ లేరు. తిండికి కూడా నోచుకోని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊళ్ళో ఒక్కొక్క రోజు ఒక్కో ఇంట్లో తింటూ కాలం గడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం తల్లికి 100 నగదు జమ చేసింది. 4లో 2 చదువుకు దూరం కావడంతో 2కి మాత్రమే తల్లికి 100 డబ్బులు పడ్డాయి. అయితే అది కూడా పిల్లల్ని వదిలి వెళ్లిపోయిన తల్లి అకౌంట్లో జమయ్యాయి. దీంతో ఆ డబ్బును కూడా వాడుకోవడానికి వాళ్లకు అవకాశం లేకుండా పోయింది. ఈ 4 ఆడపిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రామంలో దిక్కుతోచని పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారు. 4 పిల్లలు కూడా ఇంట్లోనే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి ఎవరు పోషణ అందించేటువంటి వారు లేరు. హెల్త్ విషయంలో కానీ, అలాగే విద్యా విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, తిండి విషయంలో కానీ ఎటువంటి అందుబాటు వారికి లేదు. ఎవరు వారికి చూసే నాదుడు లేరు. ఎందుకంటే ఎవరు వెనక ముందు ఎవరు లేరు. అటువంటి విధంగా పిల్లలు అనాథలుగా బతుకుతున్నారు. చదువుకునే విషయంలో కూడా వారు చదవడానికి ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ప్రోత్సహించేటువంటి కుటుంబం వారికి లేరు. అనాథలుగానే వారు బతుకుతున్నారు. వీరికి మరి ప్రభుత్వం నుంచి కానీ మరి దేని నుంచి కానీ మాకు సహాయం అందాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రభుత్వమే ఈ 4 చిన్నారుల్ని ఆదుకోవాలని కోరుతున్నారు స్థానికులు.